ఇక ఏఐ నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదనే నడవబోతుంది. అది తెలుసు. అంటే ఆల్రెడీ చాలా రంగాల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశించింది. మనం చూస్తున్నాం అసలు చాలా అంటే సాఫ్ట్వేర్ జాబ్లు చాలా వరకు ఏఐతో రిప్లేస్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఏఐ ఏఐ వల్ల చాలా జాబులు పోతాయని ఒక భయం అంటే చాలామంది ఎంప్లాయీస్లో అయితే ఒక రకమైనటువంటి భయం కూడా ఉంది. చాలా కంపెనీలు ఈ మ్యాన్ పవర్తో పోలిస్తే ఏఐ ఈజీగా అంటే తక్కువ ఖర్చుతో వస్తుంది కాబట్టి దాని వైపు మొగ్గు చూపుతున్నారు. సరే ఆ జాబ్ల విషయం పక్కకు పెడితే ఈ ఏఐ వల్ల భవిష్యత్తులో రాజకీయ నేతలకు కూడా కష్టం వస్తుందట. మరి ఏఐ లీడర్లను తయారు చేస్తున్నారట కొన్ని రకాల కంపెనీలు. మరి ప్రపంచంలో అంటే భవిష్యత్తులో మనకు మనిషి అంత కంప్యూటర్లోనే కనిపిస్తాడు, ఆయనే పాలిస్తాడేమో. ఆ రోజులు కూడా మనం త్వరలో చూడబోతున్నామేమో. మరి ఇక్కడ చూడొచ్చు ఏఐ నాయక అని ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం ఆంధ్రజ్యోతిలో చూస్తున్నాము. రాజకీయ నాయకులకు బదులుగా అంటే రాజకీయ నాయకులు అయితే వాళ్ళకు బంధు ప్రీతి ఉంటుంది, లేకపోతే మిత్ర ప్రీతి ఉంటుంది, సంపాదించుకోవాలని ఉంటుంది, రకరకాలు ఉంటాయి. ఏఐకి అవన్నీ అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ముందే రూపొందించిన ప్రోగ్రామ్ ఉంటుంది. వాళ్ళు దాంతోపాటు వాళ్ళు ఓన్లీ మీరు జనాల గురించి ఆలోచించాలి అనేది ఒక ప్రోగ్రాం రూపొందిస్తే వాళ్ళు దాని గురించి ఆలోచిస్తారు. నేను 10 రూపాయలు ఎన్కేసుకోవాలి లేకుంటే అది చేయాలి అనేది వాళ్ళకు ఉండదు. కాబట్టి మరి భవిష్యత్తులో ఏఐ లీడర్సే వస్తారో ఏమో. ఆల్రెడీ ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఏఐ లీడర్స్ను రూపొందిస్తున్నట. మరి ఎన్నికల్లో పోటీ కూడా చేయబోతురట. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఆల్రెడీ 2017లోనే వర్చువల్ నేత శ్యామ్ను సృష్టించారట న్యూజిలాండ్లో. ఇక గత ఏడాది యూకే ఎన్నికల్లో కూడా ఒక ఏఐ నేత పోటీ పడ్డాడట, ఏఐ స్టీవ్. మరి ఆరోగ్య సంరక్షణ, బ్యాంకింగు, కోడింగు, ఈ కామర్సు ఇట్లా చాలా రంగాల్లో ఏఐ వస్తుంది. కానీ మరి రాజకీయంలో ఏఐ రావడం అనేది చాలా ఆశ్చర్యము. మరి భవిష్యత్తులో మరి ఈ కుళ్ళు రాజకీయ నేతల కంటే ఏఐ రాజకీయ నేతనే మంచి ఉంటాడని మరి జనాలు అక్కడ ఓటేసినా కానీ మనము చెప్పలేము. ఇక్కడ చాలా దేశాల్లో ఇక్కడ ఈ ఏఐ లీడర్లు వస్తున్నారట. ఇక్కడ చూడొచ్చు 2017లో న్యూజిలాండ్లో వచ్చిరట. ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు శ్యామ్ అనే పేరుతో తొలి వర్చువల్ పొలిటీషియన్ సృష్టించినట. ఆయన భవిష్యత్తు రాజకీయ నాయకుడు అని చేసిరట. ఇక ఈయన యూకేలో పోటీ చేసిన ఏఐ లీడరు, ఈయన పేరు స్టీవ్ అంట. ఆయన ఆల్రెడీ పోటీ చేసినట, కాకపోతే ఆయనకు 179 ఓట్లే వచ్చినాయంట. సరే ఎన్నో అన్ని ఓట్లు అయితే పడ్డాయి. ఇక ఇక్కడ చూడొచ్చు ఇంకా చాలా దేశాల్లో ఇక్కడ పోటీ అయితే చేస్తురట. ఇక్కడ చూడొచ్చు. ఇంకా 2018లో రష్యా ఎన్నికల్లో పోటీగా యాండెక్స్ కంపెనీ అలీసా అనే చాట్ బాట్ను ఒక వ్యక్తిని నామినేట్ చేసిరట 2018లోనే. ఎందుకంటే రష్యాలో పుతిన్కు తిరుగులేదు. మరి అలాంటి పుతిన్ మీద నార్మల్ వ్యక్తులు పోటీ చేస్తే ఒక ఆయన చనిపోయాడు. మనకు తెలుసు, అక్కడ ప్రతిపక్ష నేత జైల్లో ఉండి చనిపోయాడు. మరి ఏఐ మనిషిని అయితే వాళ్ళు ఏం చేయలేరు. అయితే ఏం చేస్తారు, దాన్ని డిలీట్ చేస్తారు, అంతకుమించి ఏం చేయలేరు. కాబట్టి మరి ఇక్కడ చేసిరట. 25,000 మంది ఒక్క రోజులోనే ఆయన మద్దతు తెలిపిరట ఏఐ నేతకు. ఇక దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు టోక్యోలో కూడా ఒక హ్యూమనాయిడ్ రోబో పోటీకి చేసిందట. మరి ఒక కంపెనీ దాన్ని రూపొందించిందట. మరి ఆయన ప్రచారంలో ఆబ్జెక్టివ్ ఎంబీటీ అని ఏదో మొత్తానికైతే ప్రజల్లోకి తీసుకెళ్ళినట. ఇలాంటి పక్షపాతం ఉండదు, ప్రజల విజ్ఞప్తులను, అభిప్రాయాలను, డేటాలను విశ్లేషించి వాళ్ళకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటుంది, కాబట్టి వాళ్ళని ఎన్నుకోండి అని కూడా అప్పట్లో కంపెనీ ప్రచారం చేసిందట. ఇట్లా రకరకాలుగా ఇక ఇంకా ఇక్కడ కూడా చూడవచ్చు బ్రిటన్లో ఏఐ స్టీవ్ ఇక్కడ చూడొచ్చు మనం. ఆయన పోటీ చేసినట్ట. ఒకవేళ ఆయన గెలిస్తే ఆయన తరపున వాళ్ళే బాధ్యతలు కూడా నిర్వర్తిస్తారని కూడా, అంటే బ్రిటన్లో వాళ్ళకి పోటీ చేయనికే కూడా వాళ్ళకి అనుమతి ఇచ్చారట. సరే మన దేశంలో ఇంకా అలాంటి చట్టాలు లేవు, ఏఐ నేత వచ్చి పోటీ చేసే అవకాశం అయితే లేదు. కానీ ప్రపంచ దేశాల్లో మాత్రం ఒక ముందడుగు అయితే పడ్డదట. మరి భవిష్యత్తులో మరి మనం ఏఐ నేతలను చూడొచ్చు. దాంట్లో లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. దాని గురించి కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయొచ్చు. ఇక్కడ ఏఐ తోటి ఏంటంటే ఇప్పుడు ఒక లీడర్ ఉన్నాడు, ఆయనను కలవాలంటే వాళ్ళు ఇంటికి పోవాలి, లేకుంటే అక్కడ పోవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఆయన ఒక్కరినే కలుస్తాడు. కానీ ఏఐతోని అటువంటిది కాదు. ఒక్కటేసారి వాళ్ళకు మల్టిపుల్ మనుషులతోని వాళ్ళు కాంటాక్ట్ కాగలుగుతారు, వాళ్ళకు ఆన్సర్లు ఇవ్వగలుగుతారు, వాళ్ళ సమస్యను కూడా పరిష్కరిస్తారు. కాబట్టి ఈజీ అవుతుంది అనేది ఒక లాభము. దాంతోపాటు నష్టాలు ఏంటంటే దానికి విస్తృతంగా కంప్యూటర్ వనరులు కావాలి, విద్యుత్ వంటి అవసరమవుతాయి, నిరంతరం నెట్వర్క్ యాక్సెస్ ఉండాలి. ఇక ఏఐను రూపొందించేది మనుషులే కాబట్టి వాళ్ళు ఏమైనా దాంట్లో ఒక తప్పుడు కోడ్ కనుక ఎంటర్ చేస్తే అది వినాశనానికి కూడా జారీ చేయొచ్చు అనేది కూడా ఒక ఉన్నది. ఇక్కడ దానికి సంబంధించి వీళ్ళు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. రష్యాలో ఒకసారి గృహహింసను సమర్థించే విధంగా ఏఐ ఆన్సర్ ఇచ్చింది. కాబట్టి పూర్తిగా దానిపైన ఆధారపడలేము. అంటే ఎక్కడైనా కానీ కొన్ని లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. లాభాలు మెయిన్గా బంధుప్రీతి కానీ
ఇక వెనక డబ్బులు వేసుకోవడం కానీ ఏఐకి ఉండదు. కానీ ఇట్లా రాంగ్గా వీళ్ళు ఏమన్నా ఎంటర్ చేస్తే అవి అట్లే తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనేది కూడా ఒకటైతే ఉంది. సరే ఓవరాల్గా ఎట్లున్నప్పటికీ మారుతున్న ప్రపంచంలో అన్ని రంగాలకు ఏఐ వచ్చినట్టే రాజకీయాల్లో కూడా ఏఐ వస్తుందంట. కాబట్టి రాజకీయ నాయకులు జాగ్రత్త. ఇక మీరు కనుక సరిగ్గా పనిచేయకపోతే మీరు వద్దు మాకు ఏఐ రాజకీయాలు నేతలే కావాలని జనాలు ఎన్నుకునే రోజులు కూడా రావచ్చేమో, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మరి.